నేను జనరల్గా ఒకసారి వాళ్ళ క్వాలిఫికేషన్ షీట్స్ తీసాను. ఒక్కొక్కరు ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు, ఎంసీఎల్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, ట్రిపుల్ పీసీ చేసిన వాళ్ళు కూడా మహిళా పోలీసులకు ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఈరోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్ఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఈఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఐటీ సెక్టార్ని లాస్ట్ 5 yearsలోని కోల్దూచేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు.